హాయ్ అండి. ఈరోజు వచ్చేసి శారీస్‌కి పీకో లేకుండా ఈజీగా ఎలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నానండి. అంటే మనకి కట్టుకొంగుకి అంటే కట్టే సైడ్ ఏమో మనకు మామూలుగా వస్తుంది. మనకు కొన్ని ఇప్పుడు శారీస్‌కి అయితే మన చీర కొంగుకేమో కొంచెం కుచ్చిళ్ళు అనేటివి వస్తున్నాయి కదండీ. కొన్ని కొన్ని శారీస్‌కి కుచ్చిళ్ళు అనేటివి వస్తున్నాయి. కాబట్టి వన్ సైడ్ మనం పీకో అనేది చేయించుకోలేం కాబట్టి ఇలా నార్మల్‌గా స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది. మనకు మనీ కూడా సేవ్ అవుతుంది కాబట్టి నేనైతే ఇలా చేస్తున్నానండి. నార్మల్ చీరలకి 2 సైడ్‌లో గూడా నేను ఇలానే చేస్తూ ఉంటానండి. అంటే కొంచెం సన్నగా మలిపేసామనుకోండి, మనకు కొంచెం లైట్‌గా ఏర్పడుతుంది. లేదంటే కొంచెం ఎక్కువగా ఏర్పడిపోతుందన్నట్టు. అంటే కుట్టులాగా ఏర్పడుతుంది. సన్నగా మలుపుకున్నామనుకోండి మనకసలు ఏమి కూడా ఏర్పడకుండా ఉంటుందన్నట్టు. కొంచెం మంచి శారీస్ అనేటివి ఉంటాయి గదండీ! వాటికైతే మనం ఇలా స్టిచ్చింగ్ జేసుకోలేము కాబట్టి, వాటికి పీకో చేయించుకుంటే సరిపోతుంది. జస్ట్ మనం నార్మల్ శారీస్‌కైతే ఇలా వేసుకుంటే అయితే కరెక్ట్‌గానే ఉంటుందండి. కొంచెం సన్నగా పెట్టేసేయండి. మీరు మలిపేటప్పుడు కొంచెం సన్నగా మలిపారనుకోండి చాలా బాగా వస్తుంది చూడండి. మనకు నార్మల్ కుట్లు లెక్క అస్సలు ఏర్పడట్లేదు చూడండి ఒకసారి. నేను ఇలానే కొన్ని శారీస్ కూడా చేస్తానండి. ఈ శారీ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే మనకిలా మామూలుగా కుర్చీలనేటివి వస్తాయి గదండీ చీరకి కొంగుకి. ఆ కొంగు సైడ్ మనకు అవి ఊడిపోకుండా కొంచెం ఎక్కువ రోజులు ఉండడం కోసము దాని పైన కూడా నేను ఇలా కుట్టేస్తూ ఉంటాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అంటే అవి కొంచెం కుర్చీలనేటివి వాళ్ళు దూరపు కుట్టు అనేది పెట్టేసి పెడుతుంటారు కాబట్టి, మనం కొంచెం ఇలా దానిపైన మరొక కుట్టు అనేది వేసామనుకోండి కొంచెం ఊడిపోకుండా ఉంటాయని నా అభిప్రాయం. చూడండి ఇప్పుడొచ్చేసి నేను మరో శారీ అనేది చూపిస్తున్నాను. ఈ శారీకి కూడా మనకు కొంగుకి కుచ్చిళ్ళనేటివి వచ్చాయి కాబట్టి నేను మళ్ళీ ఈ సైడ్ కూడా ఇలానే స్టిచ్చింగ్ అనేది చేస్తున్నానండి. ఈ శారీస్‌లలో మీకు ఏ శారీ నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మీకు ఇంకా స్టిచ్చింగ్ వీడియోస్ ఇంకా ఏమైనా కావాలి అంటే కూడా కామెంట్ చేసి తెలపండి. నేను చేయడానికైతే ట్రై చేస్తాను వీడియోస్ చేయడానికి. సన్నగా మలపాలండి. మరీ పెద్దగా దొడ్డుగా మలపకుండా ఫస్ట్ మీరు కటింగ్ కరెక్ట్‌గా చేయండి. కొంగు సైడు కొంచెం హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే స్ట్రెయిట్‌గా చూసేసి కట్ చేసేస్తే సరిపోతుందండి. ఇలా మనకు చాలా సన్నగా వస్తుంది చూడండి. కుట్టు అనేది బాగా వస్తుంది. ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చేస్తున్న శారీస్ వచ్చేసి నా యూట్యూబ్ మనీతో తీసుకున్నానండి. ఒక 4 శారీస్ అయితే తీసుకున్నాను నా యూట్యూబ్ మనీతో. అంటే మీకు అంతే వచ్చిందా అంటే అంతే కాదండి. ఈ ఫుల్ వీడియో కూడా నా ఛానల్‌లో ఉంది వెళ్ళి చూసేసేయండి. అలాగే 10,000 సబ్స్క్రైబర్స్ కూడా అయ్యారండి. థ్యాంక్ యూ ఫర్ ద 10,000 సబ్స్క్రైబర్స్. అలాగే నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ అండి. చూడండి మనకు ఈ సైడ్ కూడా అయిపోయింది కుట్టు అనేది. ఆ సైడ్ కూడా నేను అంటే పళ్ళు సైడ్ కూడా నేను ఒక కుట్టు అనేది వేసేసానండి. మీకు చూపించలేదు. ఫస్ట్ దాంట్లో చూపించాను కాబట్టి ఫస్ట్ శారీకి చూపించాను కాబట్టి ఈ శారీకి అయితే చూపించట్లేదు. ఇది వచ్చేసి బ్లూ అండ్ గ్రీన్ రెడ్‌లో వచ్చిందండి ఈ శారీ. నాకు చాలా నచ్చిందని చెప్పేసి తీసుకున్నాను. అంటే డైలీ వేర్‌కి అలా బాగుంటుంది కదా అని చెప్పేసి నేను పీకో అనేది చేయకుండా నార్మల్‌గా ఇదే స్టిచ్చింగ్ చేస్తున్నా. దీనికి పళ్ళుకైతే ఏమీ రాలేదండి. నార్మల్‌గానే వచ్చింది. నార్మల్‌గా అయినా కొంచెం సన్నగా మలిపేసేసి నేను ఇలా స్టిచ్చింగ్ అయితే చేశానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.